శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర నిజ ఆశ్వేజ శుద్ధ విద్య ఆదివారం. ఈరోజు స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 12:43 వరకు ఉంది. తదుపరి విశాఖ. ఈరోజు మనం పరిశీలించినట్లయితే విద్య అంటే 2, చంద్రుడి అధిపతి, ఆదివారం రవి అధిపతి. స్వాతి నక్షత్రం రాహు మహాదశలో మొదలవుతుంది కాబట్టి రాహు అధిపతి. 12:43 తదుపరి వచ్చేటువంటి విశాఖ నక్షత్రం గురు మహాదశలో మొదలవుతుంది కాబట్టి గురుడి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే చంద్రుడు, రవి, రాహువు, గురుడు కలయిక. ఇక్కడ గురు రాహువుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురుచండాల యోగంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండేవాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉండేవాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆయా రంగాల్లో ఉంటుంటే మన మిత్రులు మిక్కిరి అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీచే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు చంద్రుడికి సంబంధించిన రంగాలనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్ర ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీచే పరిశీలించినట్లయితే ఈరోజు అక్టోబర్ 18 ఆదివారం. 18 అంటే 9, కుజుడి అధిపతి, ఆదివారం రవి అధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా కుజుడికి సంబంధించిన రంగంలో ఉండే వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. కుజుడికి సంబంధించిన రంగాలనగా వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మతోజ్జానం మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఆదివారం. దుర్ముహూర్తం సాయంత్రం 4:05 లాగైతే 4:52 వరకు ఉంది. వజ్యం సాయంత్రం 5:56 లాగైతే 7:25 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి స్వాతి, విశాఖ ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి స్వాతి, విశాఖ అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా రవి బలం ప్రబలంగా ఉండడం చేత, ఈరోజు ఆదివారం అవడం చేత ఆ ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీచే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకి శాస్త్రీచే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం రవి బలం బలంగా ఉంది. అందువలన రవి మిత్రక్షేత్రాలు అయినటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి, రవి సుక్షేత్రం అయినటువంటి సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి నూతన అధికారుల యొక్క పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంది. వారి వలన వీరు అనుకూలమైనటువంటి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే రవికి మరొక మిత్రక్షేత్రాలు అయినటువంటి మీన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళ కొత్త వ్యక్తులు పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశం, వాహన సౌఖ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవికి మరొక మిత్రక్షేత్రాలు అయినటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళు కూడా నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే శనికి శత్రుక్షేత్రాలు అయినటువంటి కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడు.